హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ నిజంగానే సేఫా? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటే ఎటువంటి రిస్క్ లేవా? దీని గురించి డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. రికవరీ పీరియడ్ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత డోనర్ ఏరియాలో అండ్ రెసిపియంట్ ఏరియాలో, అంటే మనం ఎక్కడి నుంచి అయితే జుట్టు తీస్తున్నామో, ఎక్కడైతే జుట్టు ఇంప్లాంట్ చేస్తున్నామో, ఈ రెండు ఏరియాస్ లో హీలింగ్ పీరియడ్ కొంచెం మారుతుంది. స్కాల్ప్ వెనకాల భాగంలో ఎక్కడి నుంచి అయితే డోనర్ ఏరియా నుంచి తీస్తాము హెయిర్, అక్కడ కొంచెం అర్లీగానే హీల్ అయిపోతుంది. అంటే హార్డ్లీ 2 to 3 days లో ఆ పార్ట్ అంతా హీల్ అయిపోతుంది. మీకు కనుక డయాబెటీస్ లాంటి సిచ్యువేషన్, ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే తప్పితే ఆ ఏరియా చాలా అర్లీగా హీల్ అయిపోతుంది. అదే ఫ్రంట్ ఏరియా ఎక్కడైతే ఇంప్లాంట్ చేసి ఉంటామో, రెసిపియంట్ ఏరియా అనేది ఏదైతే అంటామో, ఇక్కడ మాత్రము స్కాబ్స్ ఫామ్ అవ్వడానికి, స్కాబ్స్ అంటే పక్కులు ఫామ్ అవ్వడానికి 2 to 3 days పడుతుంది. ఈ స్కాబ్స్ రాలిపోవడానికి 5 to 6 days లేదా 7 days పడుతుంది. మొత్తం మీద ఒక వారం తిరిగేసరికల్లా ఆ స్కాబ్స్ అన్ని రాలిపోయి ఓన్లీ హెయిర్ మిగులుతాయి. ఈ హెయిర్ కూడా 15 to 25 days వచ్చేసరికల్లా 50 to 70% రాలిపోతాయి. అంటే ఇంప్లాంట్ చేసిన హెయిర్. ఇవి రాలిపోయిన తర్వాత ఒక 25 days దాటేసరికల్లా ఇంప్లాంట్ చేశామా లేదా అన్నట్లుగా సిచ్యువేషన్ కనిపిస్తుంది. మళ్ళీ ఈ హెయిర్ గ్రో అవ్వడానికి ఆల్మోస్ట్ 2 months లేదా 2.5 months తర్వాతనే ఇవి గ్రో అవుతాయి. మరి ఫుల్ రికవరీ అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ మళ్ళీ మొత్తంగా గ్రో అవ్వడానికి కనీసం 9 to 12 months పడుతుంది. కొంతమంది రేర్ పీపుల్స్లో 4th month 5th monthలోనే మంచి హెయిర్ గ్రోత్ కనిపిస్తుంది. బట్ దాన్ని మనం ఐడియల్ ఎగ్జాంపుల్గా తీసుకోలేం. కామన్గా అయితే మాత్రం 9 to 12 months అనేటువంటిది ఖచ్చితంగా పడుతుంది.